కర్నూలు జిల్లా చినటేకూరు దగ్గర జరిగిన ప్రమాదం నుంచి ఇంకా బయటపడక ముందే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఒక సాధారణ మనిషి బస్సు ప్రయాణం చేయాలంటే బాబోయిన స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు పరిస్థితి. యాక్సిడెంట్ జరిగి ఆన్ ది స్పాట్ లారీ డ్రైవర్ చనిపోయాడు. లారీ డ్రైవర్ చనిపోవడంతో పాటు కంకర్ మొత్తం బస్సులో పడిపోయి బస్సులో ఉన్న జనం అందరూ కంకర్లో కప్పడిపోయారు. ఈ మధ్య జరిగిన బస్సు ప్రమాదంలో ఇది అతి ఘోరమైంది. ఈ భారీ ఘోర ప్రమాదం చేవెళ్లి మండలం మీర్జాగూడ దగ్గర జరిగింది. అక్కడున్న జనం కంకర్లో ఇరుక్కుని జనాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ హ్యూమానిటీ అని చెప్పాలి. లోడుగా ఉన్న టిప్పర్ లారీ బస్సు మీద పడడంతో లారీలో ఉన్న కంకర్ మొత్తం బస్సులో పడిపోయి బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కంకర్లో కప్పడిపోయారు. బస్సు ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ అయిపోయింది. ప్రమాదం జరిగిన బస్సును లారీని సెపరేట్ చేయడానికి జేసీబీ వచ్చి ఆ జేసీబీ సాయంతో లారీని బయట లాగుతున్నారంటే ఆ ప్రమాదం ఎంత రేంజ్ లో జరిగిందో ఊహించడానికి చాలా భయానకంగా ఉంది. సుమారు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 70 మంది ప్రయాణిస్తున్న కొంతమంది అంటే 40 మంది ప్రయాణిస్తున్న కొంతమంది అన్నారు. మొత్తానికి ఓవరాల్ గా సుమారుగా 20 మంది చనిపోవడం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో మిస్టేక్ లారీదా బస్సుదా అంటే వెనక నుంచి లారీ చేసేసి ఆర్టీసీని ఢీకొట్టిందని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఇది బస్సు అని ఆనవాళ్ళు లేనంత ఘోరంగా బస్సు నలిగిపోవడం భయానక దృశ్యం. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.